క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయము 2వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములో మనము ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఒక మనిషిని పిలిచినప్పుడు అతని ప్రస్తుత స్థితిని చూసి పిలువడు కానీ అతనిలో దాగి ఉన్నటువంటి ఆ భవిష్యత్తును చూసి పిలుస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అబ్రాము ఒక సాధారణ మనిషి, కానీ దేవుని పిలుపు వచ్చిన తర్వాత అతని జీవితం అసాధారణమైనది అని చెప్పేసి మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యములు మనం చదివాము, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. మనుషులు చిన్న చూపు చూడొచ్చు, కుటుంబం తిరస్కరించవచ్చు, సమాజం అంచనా వేయకపోవచ్చు, కానీ దేవుడు ఆశీర్వదించాలని నిర్ణయించుకుంటే ఎవరు ఆపలేరు అనే సత్యాన్ని మనము గమనించాలి. దేవుని పిలుపు గొప్పతనానికి ఆరంభం. అబ్రాము ఊరు విడిచి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు అతడు అన్నీ అర్థం చేసుకోకపోయినా దేవుని మాట విన్నాడు. గొప్ప ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా విధేయతతో ప్రారంభమవుతుంది. దేవుని పిలుపు వినాలి, విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి, కనిపించని మార్గములో కూడా నడవాలి. అబ్రాము అడుగులు వేసినప్పుడు దేవుడు అతని భవిష్యత్తును నిర్మించాడు. అలాగైతే గనుక దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవరూ ఆపలేరు. అబ్రాముకు పిల్లలు లేరు, వయసు ఎక్కువైపోయింది, పరిస్థితులేమో అసాధ్యం. కానీ దేవుని వాగ్దానం అనేది పరిస్థితుల మీద ఆధారపడదు. మనుషులు అసాధ్యం అంటారు, దేవుడు సమయం రాలేదు. అలాగైతే కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి, దేవుని ఆలస్యం నిరాకరణ కాదు. దేవుడు మాట తప్పనటువంటి వాడు. దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా నెరవేరుతూ ఉంది. కాబట్టి మన జీవితంలో ఆలస్యమైందా, ప్రార్థనలు ఇంకా ఫలించలేదా, గుర్తుంచుకోవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మాట ఇచ్చాడంటే అది నెరవేరక మానదు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ దేవుని వాక్యములు మనం చదివాము, గొప్ప జనముగా చేయుట అంటే సంఖ్య మాత్రమే కాదు. దేవుడు అబ్రామును కేవలం ఎక్కువ సంతానం కలిగిన వాడిగా మాత్రమే చేయలేదు, అతనిని విశ్వాసపు తండ్రిగా నిలవబెట్టాడు. గొప్పతనం అంటే ఏంటి? ఆత్మీయతలో ప్రభావం, విశ్వాస జీవితం, దేవుని సాక్ష్యం, తరాలకు ఆశీర్వాదం. ఈరోజు కూడా అబ్రాహాము పేరు విశ్వాసానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ ద్వారా మరెందరూ ఆశీర్వదించబడాలి. అంత మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదం నామమును గొప్పదిగా చేస్తూ ఉంది. ఇక్కడ మనం చదివాం, నీ నామమును గొప్పగా చేసేదను అని చెప్పేసి. లోకం పేరు కోసం పరుగులు తీస్తూ ఉంటుంది, కానీ దేవుడు ఎరిగినటువంటి వారెవ్వరిని కూడా మనుషులు కోల్చలేరు. దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉన్నప్పుడు యోసేపు జీవితాన్ని మనం చూస్తూ ఉంటుంటే చెరసాలలో నుండి రాజభవనానికి, దావీదు జీవితాన్ని మనం చూస్తూ ఉంటుంటే గొర్రెల కాపరి నుండి ఒక రాజుగా, దానియేలు జీవితాన్ని మనం చూస్తూ ఉంటుంటే బందీ నుండి ప్రధాన అధికారిగా. కాబట్టి దేవుడు హెచ్చించినటువంటి ఎవరు కూడా తగ్గించలేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆశీర్వాదం పొందినవాడు ఆశీర్వాదముగా మారాలి. వచనం చివరిలో దేవుడు చెప్పాడు, నీవు ఆశీర్వాదమయుందువు. దేవుడు నిన్ను కేవలం నీ కోసం ఆశీర్వదించడు, నీ ద్వారా ఇతరులు దేవునిని తెలుసుకోవాలి. నీ మాట ఆశీర్వాదం కావాలి, నీ కుటుంబం ఆశీర్వాదం కావాలి, నీ సేవ ఆశీర్వాదం కావాలి, నీ జీవితం సాక్ష్యముగా మారాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవుడు ఇంటిని ఆశీర్వదిస్తే నీ గ్రామం మారాలి, నీ ప్రార్థన వల్ల కుటుంబాలు నిలబడాలి, నీ విశ్వాసం వల్ల మరెందరో దేవుని దగ్గరకు రావాలి. అలాగైతే కనుక ఈ దినాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నటువంటి మాట, అబ్రాహాము జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు కూడా జీవించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. నీ పరిస్థితి చిన్నదైనా, నీ ప్రారంభం
బలహీనమైనదైన దేవుడు నీ గురించి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్పగా చేస్తాను, నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుదురని చెప్పేసి. అలాగైతే ఇది నాన్న ఇలాగు నీవు ప్రార్థించగలవా? ప్రభు అబ్రాహామును ఆశీర్వదించినట్లే మా జీవితాలను కూడా ఆశీర్వదించుము, మా విశ్వాసాన్ని బలపరచుము, మా ద్వారా అనేకులు ఆశీర్వదింపబడినట్లుగా మమ్మల్ని ఉపయోగించుము. అడ్డంకుల కంటే నీ వాగ్దానాన్ని నమ్మినటువంటి హృదయాన్ని మాకు దయచేయమని చెప్పేసి నీవు గనక ప్రార్థించగలిగినట్లయితే, అబ్రాహామును ఆశీర్వదించి గొప్ప చేసేటువంటి దేవుడు నిన్నును దీవించి నిన్ను గొప్ప జనముగా చేయటానికి ఆయన ఇష్టపడతా ఉంటా ఉన్నాడు. అలాంటి రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటువంటి ఆ ధన్యకరమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.